రాజకీయాలు ఎన్నికలు మేము చేస్తామంటే అది రాజకీయ పార్టీలు ఇష్టం. రైట్. సుజాత గారు, కేసీఆర్ చేసిన అలిగేషన్ ఇంకోటి స్ట్రాంగ్ అలిగేషన్ ఏంటంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆ కేసులో అతన్ని జైలుకి పంపించినందుకే కక్ష కట్టి ఈ విధంగా తన పైన తెలంగాణ పైన కక్ష తీర్చుకుంటున్నారు అన్న సెన్స్ వచ్చేలాగా మాట్లాడారు. సుజాత గారు, అంటే అందరూ లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు పోరు కదండి. లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు పోరు. ఓటు దొంగ అంటే అట్లాంటి రన్నింగ్ కామెంటరీ ఇలా వీళ్ళు మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు మాట్లాడి బూతులు తిట్టిను. నేను కామ్ గా కూర్చున్నా. ఎన్ని బూతులు తిట్టినావు అని బూతులు తిట్టినావు నువ్వు లైవ్ లో మాట్లాడొద్దు. అసలు నువ్వు ఏ ఛానల్లో నాతో వస్తే ఆ ఛానల్లో నాకు నీకున్న రద్దంతా ఎవరు మాట్లాడినా మధ్యలో డిస్టర్బ్ చేస్తావు. ఒక్కటి గుర్తుంచుకోవాలి, కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు దొరికినరు, అది జైలుకు పోయినరు, దాని మీద విచారణ జరుగుతుంది, దాని మీద బెయిల్ ఉంది, అది కోర్టు పరిధిలో ఉంది, చూసుకుంటుంది. మరి ఇప్పుడు కేసీఆర్ బిడ్డ గురించి ఎందుకో కామెంట్లు చేయట్లేదు కేసీఆర్ కవిత గురించి ఎందుకో మాట్లాడట్లేదు. ఎవరు తప్పు చేసినా నా బిడ్డైనా నా కొడుకైనా మొన్న మధ్య మీటింగ్ లో చెప్పారు అదంతా ఉత్తుత్తి కేసు అని మీటింగ్ లో చెప్పారు. మన మధ్య విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తనని వెనకేసుకొస్తున్నాడు కదా, బిడ్డని వెనకేసుకొస్తున్నాడు. ఇలాంటి తప్పులు చేయొద్దు, నా బిడ్డైనా ఎవరైనా శిక్షకి అర్హులే, నా బిడ్డ తప్పు చేసిందే కాబట్టి జైలు పోయిండొచ్చు, నా బిడ్డ మీద ఎలిగేషన్లు లేకపోతే వాపస్ వస్తుంది అని చెప్పెడుతుండే. ఎలక్షన్ టైంలోనే బీజేపీ అరెస్ట్ చేస్తుంది, కేసీఆర్ అండర్ గ్రౌండ్ అయిపోతాడు 15 రోజులు. బిడ్డ మీద సానుభూతి కూడా ఉండదు ఆయనకి. సాగనొప్పనికి తల్లి వదిన కూడా రారు. ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం అనుకోండి, రావడము. కానీ ఒకరి మీద ఎలిగేషన్ చేసేటప్పుడు తమెంత శుద్ధపూసలమో అని తెలుసుకోవాలి. కొన్ని వేల కోట్ల రూపాయలు సర్వనాశనం చేసి లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు దుమిడీ చేసి అంతెందుకండి ఫోన్ ట్యాపింగ్ తోని ఈ రోజు ఎంతమంది బయటపడుతున్నారు. అంతెందుకండి ఒక శివబాలకృష్ణ అనేటోడే 1,000 కోట్ల 10,000 కోట్ల రూపాయలు ఈ రోజు టీఎస్పీఎస్ వ్యవహారంలో ఇరుక్కున్నాడు. అంతెందుకండి 1,50,000 ఎకరాలు జగదీశ్వర్ రెడ్డితో సహా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతో మంది భూమి స్వాహా చేసిండ్రు ధరణి పేరు మీద. వీళ్ళు ఇప్పుడు దొంగలు వచ్చేసి ముత్తైదులాగా పతివ్రతుల్లాగా చెప్తే ఇనేట శుద్ధపూసలు ఎవరైనా తెలంగాణలో ఉన్నారా? వీళ్ళ మాటలు విని ఇంకా నమ్మేటందుకు ఇష్టం వచ్చినట్ల లైవ్ లో రేవంత్ రెడ్డి గారిని పార్టీని ఇష్టం వచ్చిన కేసీఆర్ కి ఎంత నోటి దోలు ఉన్నదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అంతే నోటి దోలో ఉన్నది. ఆయన ఇప్పుడు లైవ్ లో కూర్చొని అసలు మాటలు తిట్టొచ్చా? ఎట్లా మాట్లాడిండి ఇందాక సోదరుడు? నేను తిట్టాలంటే మీకు ఒక నిమిషం కాగా అంతకన్నా ఎక్కువగా బూతులు వస్తాయి నాకు తిట్టాలని అండి. ఎందుకంటే అవి మీరు నేర్పించింది, దాన్ని మేము చూసి నేర్చుకున్న వాళ్ళమే కాబట్టి మీరు తిట్టింది చెప్పినోని కన్నా విన్నోనికి ఇంకా ఎక్కువ ఎక్కుతుందంట. పాట నేర్పించిన కన్నా పాట నేర్చుకున్నానికి ఎక్కువ ఉంటదండి. మీరు నేర్పించిన బుద్ధులు మాకు రావా బూతులు తిట్టడానికి మీకు? అరే కొంచెము మనము లైవ్ లో మాట్లాడుతున్నాము, లైవ్ లో మాట్లాడేటప్పుడు మనకు చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు. మనం హుందాగా మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటది. నువ్వు మాట్లాడిన భాష నాకు ఇంతకన్నా ఎక్కువ గలీజ్గా వస్తుంది మాట్లాడడానికి. నేను మాట్లాడగలను. రేవంత్ రెడ్డి తిట్టేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని తిడితే మాకెంత రోడ్డు వస్తుందో మీ కేసీఆర్ ఒక సుజాత గారు, మీరు అనుకున్న దాని మీదే కేసీఆర్ మాట్లాడదని కొద్దిసేపు క్రితం ఆ లిక్కర్ కేసు మొత్తం కూడా మోదీ సృష్టి కడిగిన ముచ్చంలాగా కవిత బయటకు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ పాయింట్ అది. అవునండి, నేను ఇంకొక మాట చెప్తున్నాను. కడిగిన ముత్తల్లాగా వస్తానని కవిత కూడా చెప్పిపోయిందంట జైలుకు పోయేటప్పుడు. ఇంకో మాట కూడా అన్నదంట ఆమె, టీవీ ఛానళ్లలో ట్రెండింగ్, సోషల్ మీడియాలలో ట్రెండింగ్ అవుతుందా లేదా నా పేరు, నాకు అది ఇంపార్టెంట్. నేను జైలుకు పోయినా పర్వాలేదు, జైలుకు పోయేసి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అయిన నేను కూడా అవుతాను. ఆమె కూడా చెప్పిపోయిందంట కేసీఆర్ లాగానే. పోయేటప్పుడు ఆమె మొహంలో ఎక్కడ కూడా బాధ, ఇసుమెత్తు నేను జైలుకు పోతున్న ఒక మహిళగానే ఎక్కడ కూడా ఆవేదన లేకుండే. వెనకటికి ఇందిరాగాంధీ పెద్ద పెద్దోళ్ళు దేశం కోసం స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు జైలుకు పోయినరు. కానీ అది దేశం కోసం ధర్మం కోసం పోయింది. వీళ్ళేమో మహిళలకు లిక్కర్ వ్యాపారాన్ని నేర్పించిపోయిండ్రు. ఒక్కటి నిజాం మాత్రం ఒప్పుకోవాలి. మన మోదీ అనేవాడు కేసీఆర్ ని ఈ రోజు బిడ్డని అడ్డంగా పెట్టుకొని ఎన్నికలకు పోయిండు. ఇది మాత్రం వాస్తవం. కానీ అది నిజాలు లిక్కర్ వ్యాపారం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఎప్పుడో అరెస్ట్ కావాల్సినటువంటి కవిత ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ అవుతుంది? కేసీఆర్ ఎందుకు ఒప్పుకుంటున్నాడు? దానికి బెయిల్ ఎందుకు రావట్లేదు? ఈ రోజు ఉదయం కూడా బెయిల్ ని రిజెక్ట్ చేసి మళ్ళీ 14 రోజులు పొడిగించు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ వస్తే వాళ్ళకి విముక్తి
లిక్కర్ కేసు మీరు టచ్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. ఇదే కేసులో కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. బట్ కేజ్రీవాల్ డిఫెండ్ చేస్తున్నారు, కవితను మాత్రం చాలా స్ట్రాంగ్ అపోజ్ చేస్తున్నారు. ఆమె చేసింది దోపిడీకి పాల్పడింది, లిక్కర్ స్కామ్ చేసిందని అంటున్నారు. ఇదేంటి ఒక విషయంలో రెండు స్టాండ్లు ఏంటి కవిత గారు? నేను ఒకటి చెప్తానండి, బీజేపీ ఎంపీనే చెప్పిండు కవితనే మనీ లాండరింగ్ కేసులో ఉన్నది, అది పెద్ద ఇష్యూ అని. కవిత కదా మనీ చేసింది, అలా కేజ్రీవాల్ కాదు కదా మనీ లాండరింగ్ ఇష్యూలో ఉన్నది. మరి అట్లాంటప్పుడు కవితని అరెస్ట్ చేస్తారా, కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారా? వాళ్ళ రాష్ట్రంలో వ్యాపారం అయ్యింది, కవిత పోయి మనీ లాండరింగ్ చేసింది, కవితను పట్టుకుంటారా? వాళ్ళ రాష్ట్రంలో అయినందుకు రాష్ట్రంలో ఉన్న అందరిని అరెస్ట్ చేస్తారా? ఇంకోటండి, నేను ఆయన తప్పు లేదు తప్పు ఉన్నదని సెకండరీ అది. కానీ ఒక ముఖ్యమంత్రిని ఎన్నికల సమయంలో బీజేపీ అరెస్ట్ చేసిందంటే దాని అండర్స్టాండింగ్ ఏంటి? ఆ రాష్ట్రంలో ఇబ్బంది పెట్టడానికి, ఆ రాష్ట్రంలో ఓడిపోతామనే భయంతో ఇలా ప్రతి రాష్ట్రంలో ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి డ్రామాలో భాగంగా ముఖ్యమంత్రిని ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ వచ్చినాక అరెస్ట్ చేయడము ఒకటి. ఆయన తప్పు చేశాడు అనుకుందాం ఒక నిమిషం కోసం, 2 సంవత్సరాలు అయింది కదా, కవితను కూడా అరెస్ట్ చేయొచ్చు, కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు బెయిల్ వస్తున్నాయి కదా, ఇద్దరిది తప్పు లేకుండింటే ఎందుకు ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎన్నికల కోడ్ లో వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. తప్పో ఒప్పో నిలకడ మీద తేలుతుండే కదా. 2 ఏళ్ళు ఎందుకు దీన్ని సాగదీసి టీవీ సీరియల్ లాగా 200 ఎపిసోడ్లు కొనసాగించి ఎన్నికల సమయంలో ఎందుకు? అక్కడ కేజ్రీవాల్ అంటే ఒక ముఖ్యమంత్రి, అక్కడ దడ పుట్టుకొని అరెస్ట్ చేశారు. ఇక్కడ కవితని కేసీఆర్ బిడ్డ అనే తప్పించి వేరే ఆమెకున్నటువంటి మోనోపోల్ ఏంది? కవిత అంటే కేసీఆర్ బిడ్డ, ఇంకోటి ఏం లేదు. కానీ కవితను అడ్డం పెట్టుకొని కేసీఆర్ తో డ్రామాలు ఆడించాడు. కవితను అడ్డం పెట్టుకొని తెలంగాణలో బీఆర్ఎస్ కు ఓటేస్తే వేయండి, లేకపోతే బీజేపీకి వేయండి తప్ప వేరే ఏ పార్టీకి వేయొద్దని వీళ్ళ నాయకులు చెప్తున్నారా లేదో నేను లైవ్ లో చూపిస్తాను. కాంగ్రెస్ బీజేపీకి వేయండి అని వీళ్ళ నాయకులు చెప్తున్నారా లేదో ప్రచారంలో వినండి. మీరు ప్రచారంలో వినండి. ఇదంతా బ్లాక్ మెయిలింగ్ రాజకీయము. కేసీఆర్ ని ఎన్నికల తర్వాత మేము మొత్తం నీకు కడిగిన ముత్తెల్లాగా వాపస్ పంపిస్తాము. ఎన్నికల వరకు చేసిన తప్పులన్నీ ఎన్నికల వరకు దాచిపెట్టేసి కవిత జైల్లోకి పోవాలి, బీజేపీ గెలవాలి, ఇక్కడ 4-5 సీట్లు, అది వాళ్ళ టార్గెట్. రామూర్తి గారు, ఒకవేళ కేంద్రంలో బీజేపీ వస్తే వీళ్ళు చేసిన పాపాలన్నీ ఒక్క నిమిషము. రహస్యంగా ఢిల్లీలో జరిగినటువంటి వీళ్ళ ఇంటర్నల్ డిస్కషన్ ఒకటి నేను చెప్తున్నా. కేసీఆర్ రేపో మాపో కూడా పార్టీని బీజేపీలో మెర్జ్ చేసిన ఆశ్చర్యం లేదు. అది ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయినాయంట. ఇవన్నీ కేసీఆర్ ని బుట్టలో వేసుకొని కేసీఆర్ చేసిన పాపాలని అడిగిన ముత్తల్లాగా బయటికి తీయాలని బీజేపీ ప్లానింగ్ లో పార్ట్ ఆఫ్ ద గేమ్ ఇది. కాబట్టి బీజేపీలో మెర్జ్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు అనేది అందరూ చెప్తున్నటువంటి విషయం. ఆల్రెడీ చర్చలు పూర్తి అయిపోయినాయంట ఢిల్లీలో బీజేపీతో అనేది అందరు చెప్తున్నారు. ఇది నిజమా ఆవేదన అనేది ఎన్నికల తర్వాతనే ఎన్నికల ముందు బయటపడుతుంది. మనం రైట్. రామూర్తి గారు, అఫ్ కోర్స్ మీ పార్టీ అధినేత ఏ చేసినా సరే మీరు డిఫెండ్ ఏ మాటలు మాట్లాడినా సరే దాన్ని డిఫెండ్ చేస్తారు, ఆబ్వియస్ గా జరుగుతుంది. కానీ ఇక్కడ కొన్ని అంశాలు ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయనేది పక్కన పెట్టినట్టే కొన్ని విషయాలు మాత్రం ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, లేదంటే లిక్కర్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా మీ వైపే వేలు చూపెడుతున్నాయి, మీ తప్పులనే ఎత్తి చూపేలాగా ఉన్నాయి. అవునా కదా? నేను చాలా క్లియర్ గా మా సార్ చెప్తున్నారు, మేము చెప్తున్నాము. వీళ్ళు బుద్ధి లేకుండా మాట్లాడతారు. చెప్తాను మళ్ళీ పెద్ద మా అక్క మహిళ అయిపోయింది కానీ చాలా తిట్టాలని ఉన్నది కానీ ఇక తిట్టలేను. వీళ్ళకు నిజంగా చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఎంక్వైరీ చేయండి, ఎవరు తప్పులుంటే వాళ్ళని జైల్లో పెట్టండి. ఇక అది మీరు మీ మైండ్కే చెప్పాలా, మీ ఆలోచన విధానానికే ఆ దేవుడు మిమ్మల్ని ఇక క్షమించాలని కోరుతున్నాను. కానీ ఇక నేను నా నోటికి చాలా చాలా రకాల ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నారు. తప్పుడు చేసిన వాళ్ళు ఎవరైనా మీరు నిక్కచ్చిగా డాక్యుమెంట్ ప్రూఫ్ తోటి ఇగో ఈ తప్పు జరిగింది, ఫోన్ ట్యాపింగ్ లో తప్పు జరిగింది, లేదా ఈ కుంభకోణం జరిగింది, ఈ కాళేశ్వరం జరిగింది, ఈ గొర్రెల కుంభకోణంలో జరిగింది అని డాక్యుమెంట్ ప్రూఫ్ తోటి ఎవరు తప్పు చేసినో నిక్కు తేల్చండి, ఎంక్వైరీ పెట్టండి. సిబిఐ ఎంక్వైరీ పెడతారా, ఇంకేమి ఎంక్వైరీ పెడతారా, పెట్టండి, చేయండి అనే క్లియర్ గా చెప్తుంటే
వీళ్ళకి చేతగాక, వీళ్ళకి చేవలేక, వీళ్ళు అసలు దాని మీద నేను ఇంతకుముందు కూడా చెప్పారు కదా కేసీఆర్ గారు, వీళ్ళు బూతులు నేర్చుకున్నారో తప్ప పరిపాలన వ్యవస్థను నేర్చుకోలేదు. కేసీఆర్ గారి దగ్గర మరి పరిపాలన కూడా నేర్చుకోవాలి కదా, బూతులు నేర్చుకున్నారు. కేసీఆర్ గారు ఒక ప్రాజెక్ట్ పెట్టారు. కేసీఆర్ గారు 30 లక్షలు టన్నులు పండే పంటను 3.5 కోట్ల టన్నుల వరకు తీసుకొచ్చాడు. మరి గది ఎందుకు నేర్చుకోలేదు? చీకట్లో ఉన్న తెలంగాణ వెలుగులోకి తీసుకొచ్చాడు. గది ఎందుకు నేర్చుకోలేదు? నీళ్లు తెప్పించాడు, నేర్చుకోలేదు. ప్రజల్ని శశిశామలం చేశాడు. ఎప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా చేశాడు. గది నేర్చుకోలేదు. అబద్ధాలు ఆడకుండా మన పరిపాలన చావలేదు, మీకు తెలివి లేదు, మీరు దద్దమ్మలయ్యారు. అది ప్రజలు అర్థమైపోయింది. ప్రజలు క్లియర్ గా అర్థం చేసుకున్నారు. వీళ్ళు మోసం చేశారు, దగా చేశారు, కుట్రలు పడ్డారు, మమ్మల్ని మోసం చేశారు, జరిగే అభివృద్ధిని అడ్డుకున్నారు. కాబట్టి జరిగే అభివృద్ధి ప్రజలు కూడా పాపం ఆలోచన ఆపుకున్నారు. వాళ్ళే నడిచే వాళ్ళకు కాళ్ళలో కట్టెలు పెట్టినట్టు గొప్పగా నడుస్తున్న ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని పక్కకు పెట్టడం అంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం. అట్లాంటి దొంగలలో మీరు చేరారు. దానికి మేమేం చేస్తాం? అది మీరు చేసిన ఘనకార్యం. ఇప్పటికైనా ఈ యొక్క ఎంక్వైరీల పేరుతోటో ఈ మాటల పేరుతోటో అభాస్పాలు కావడం కాకుండా ఆగండి, ఎంక్వైరీలు అవుతున్నాయి, ఎందుకు భయపడుతున్నారు? మీతోటి ఏది కాదు, మీరు ఏం చేయలేరు చెప్తున్నాను కదా. ఈ రోజు ఎట్లా అభూత కల్పన కల్పించారో, ప్రతి విషయంలో ఎట్లా అభూత కల్పన కల్పించి ప్రజల్ని తప్పుతో పట్టించారో మీ యొక్క బండారం బయటపడుతుంది. మీ యొక్క ప్రజల ముందు చేతులు ఎత్తేయాల్సిన అవసరం ఈ రోజు ఏర్పడ్డది. కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా తరిమి కొట్టి మిమ్మల్ని కర్రు కాల్చి మూత పెట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఎంపీ ఎన్నికల్లో ఉన్నారు. మీరు అనుకుంటున్నారు 14 రామూర్తి గారు, లోక్సభ ఎన్నికల ఫలితాలను మీరు ప్రామాణికంగా తీసుకుంటారా? ఒకవేళ మీకు తక్కువ వస్తే మీకు కూడా కరుగాతో వాల్చిపెట్టినట్టేనా? కరుగాల్చి చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారండి. ఏమన్నారు? గత 10 సంవత్సరాల్లో మీరు చేసిన కార్యక్రమాలు ఇప్పుడు కనుక అవి కూడా వచ్చి ఉంటే, ఇప్పుడు కూడా అలానే ఉంటే మాకు ఓటేయకండి. ఒకవేళ అప్పుడు వచ్చి ఇప్పుడు అన్ని బంద్ అయితే మాకు ఓటేయండి అని క్లియర్ గా, లేకపోతే మా వాళ్ళని ఓడించండి అని కూడా కేసీఆర్ గారు చెప్పారు. నేను చెప్పే మాట కాదు. మా నాయకుడు, ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఈ దేశంలో ఒక రోల్ మోడల్ గా ఉన్న కేసీఆర్ గారు చెప్పిన మాట. ఆయన మాట చెప్పారంటే అది వీళ్ళకి తెలియలేదు. వీళ్ళు ప్రతి ఏదో దొరికించుకొని ఏదో చేయాలి, ఏదో పట్టాలి, ఏదో చేయాలి, కేసీఆర్ గారిని వారి కుటుంబాన్ని పార్టీని ఏదో అభాస్పాలు చేయాలని దుర్మార్గమైన కుట్ర పాపం అనేది అక్కడ ఏం జరగలేదు. కాబట్టి కేసీఆర్ గారు ఎలాంటి తప్పులు చేయలేదు. కాబట్టి కేసీఆర్ గారు చేసిన ప్రతి పని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం ప్రతి చేశారు. వీళ్ళు వచ్చారు ఈ 4 నెలల్లోనే. రామూర్తి గారు, కేసీఆర్ చేసిన ప్రతి పని కరెక్ట్ అయింది అయితే రిజల్ట్ అలా వచ్చేది కాదేమో. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంత ఘోరంగా అబాస్పాలు కాదే. రామూర్తి గారు, కేసీఆర్ చేసిన ప్రతి పని మంచిదే రాష్ట్రం కోసం అయితే జనాలు పక్కన పెట్టి వాళ్ళు కాదేమో ఎన్నికల్లో అనేది నా ఒపీనియన్. రామూర్తి గారు, ఇప్పుడు ఆశ అండి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అంటే మా మహిళలంతా ఉరికిండ్రు. ప్రతి నెల 2500 ఇస్తానంటే పాపం వాళ్ళు పోయి కేసీఆర్ గారు ఇస్తలేదు కదా అని ఓటేశారు. మహిళ ముస్లిం వృద్ధులు అంటున్నారు 4000 వస్తుందని మేము నట్టున్నారు, కొట్టుకున్నారు, మొత్తుకుంటున్నారు. మహిళ రైతులు అనుకుంటున్నారు 2 లక్షలు మోసపోయారు. ఆ మోసపోయిన మేము 4000 పెన్షన్ అంటే మీరు 5000 అంటారు, మేము 500 సిలిండర్ అంటే మీరు 400 అంటారు. మీ దగ్గర అన్ని తప్పులు ఉన్నాయి.
మీరు టీవీ చర్చలలో కూడా వచ్చి మీరు డిబేట్ చేయలేరు మేడం. Right. మీకు దండం పెడుతున్నాం, మీరు Right, రాకండి. right. ఎందుకంటే మీకు చేత కాదు. ఎందుకంటే Right. కోటేశ్వర గారు, తప్పులన్నీ ఉన్నాయి. కోటేశ్వర గారు, ఈ final words. తప్పులన్నీ నిరూపించండి. నేనే ముక్కులు ఇంకా కొన్ని ఎరగొడతా. రోజులు ఈ effect- చెప్పులు వెనకేసుకుంటా. కేసీఆర్ చేసే తాజా వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? కోటేశ్వర గారు, కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు అన్ని అంశాల గురించి మాట్లాడగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడారు కేసీఆర్. ఈ వ్యాఖ్యలు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల్లో